షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. నమస్కారం, నా పేరు శివాజీ, యలమంచిలి CITU మండల కార్యదర్శిని. నిన్న సాయంత్రం 7 గంటల సమయంలో యలమంచిలి మున్సిపాలిటీ తెరుగుపల్లి గ్రామ పరిధిలో 3 లక్షలు విలువ చేసే 15 టన్నులు బియ్యాన్ని, కోటా బియ్యాన్ని అక్రమంగా లారీలో తరలిస్తున్నటువంటి బియ్యాన్ని యలమంచిలి రూరల్ పోలీసులు పట్టుకోవడం జరిగింది. వారిని అభినందిస్తా ఉన్నాం. అలాగే ఈ అక్రమ రవాణా అనేది అనేక చోట్ల జరుగుతూ ఉంది. కోటా బియ్యం అక్రమ రవాణా అనేది అనేక చోట్ల జరుగుతూ ఉంది. ఈ అక్రమంగా రవాణా చేసినటువంటి బియ్యాన్ని ఏదైతే అనేక మిల్లుల్లోకి తీసుకెళ్ళి దానికి పాలిష్ కొట్టి మార్కెట్లోకి ఏర్జాల బియ్యంగా, అలాగే సన్న బియ్యంగా తీసుకొచ్చి ఈరోజు విక్రయిస్తూ ఉన్నారు రైస్ మిల్లు ఓనర్స్. కనుక ఈ దందా అరికట్టాలంటే సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కానీ, లేదంటే పోలీసులు కానీ తరచూ ఏదైతే డిపోలు ఏవైతే ఉన్నాయో, రేషన్ డిపోలు, ప్రభుత్వ రేషన్ డిపోలు ఏవైతే ఉన్నాయో, ఈ రేషన్ డిపోలు తరచూ తనిఖీలు చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. అలాగే యలమంచిలిలో ఏ విధంగా అయితే చాకచక్యంగా పోలీసులు అక్రమంగా తరలిస్తున్నటువంటి కోటా బియ్యాన్ని పట్టుకున్నారు, అలాగే అనేక ప్రాంతాల్లో ఇటువంటి పరిస్థితులు కొనసాగుతా ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో కూడా పోలీసులు చొరవ తీసుకొని, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కూడా చొరవ తీసుకొని ఆ ప్రాంతాల్లో కూడా ఈ అక్రమ కోటా బియ్యం రవాణా అనేది అరికట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.